సరిహద్దుల్లో ఉద్రిక్తత దృష్ట్యా తిరుమలలో అయితే సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. తిరుమలలో సెక్యూరిటీ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. కేంద్ర నిఘా వర్గాల సూచనలతో తిరుమలలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీస్, విజిలెన్స్, ఆక్టోపస్తో పాటు ఏఆర్ సివిల్ పోలీసులందరూ కూడా టీములుగా ఏర్పడి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 3 టీములు కూడా తిరుమలలోని మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. భక్త సంచారం అధికంగా ఉండే ప్రదేశాల వద్దకు వచ్చి ఇక్కడ భద్రతా సిబ్బంది వారు లగేజీలన్నిటి కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరో పక్క ఎవరిపైన అనుమానం వస్తే వారిని కూడా అదుపులో తీసుకొని వారి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. వాళ్ళపైన ఎటువంటి అనుమానాలు కానీ తలెత్తే మాత్రం వాళ్ళని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. బీడీ టీంతో పాటు డాగ్స్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి అప్రమత్తతతోనే భద్రతా సిబ్బంది అంతా కూడా బృందాలుగా విడిపోయి తిరుమలలో ఏకదాటిగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తనిఖీలని నిరంతరాయంగా కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా భద్రతా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది శ్రీవారి ఆలయం, అలాగే అఖిలాండం, అన్నదాన సత్రం, లడ్డూ కౌంటర్ల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఈ సాయంత్రం నుంచి ప్రారంభించినటువంటి తనిఖీలని ఇక నిరంతరాయంగా కూడా కొనసాగించనున్నారు. పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భద్రతా అధికారులంతా కూడా అప్రమత్తమై భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తనిఖీలను కూడా నిరంతరంగా కొనసాగించేందుకు కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆక్టోపస్ సిబ్బందితో పాటు పోలీసులు అంతా కూడా బృందాలుగా ఏర్పడిపోయి ఈ తనిఖీలను కూడా నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ ఆక్టోపస్ సిబ్బంది తమ ఆయుధాలతోనే తనిఖీలకు వచ్చి ఇక్కడ తనిఖీలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే వీరంతా ఆలయం వద్ద ఉన్న ప్రాంతము, అలాగే అఖిలాండము, ఇక్కడ ఉన్నటువంటి హతీరాంజీ మఠము, ఇతరత్ర ప్రదేశాలను కూడా తనిఖీ చేయనున్నారు. ఏదైనా ఈ తనిఖీల్లో ఏదైనా అనుమాన వస్తువులు కానీ లేకపోతే అనుమానితులు కానీ కనిపిస్తే మాత్రం వారిని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైనా అనుమానిత వస్తువులు ఉంటే మాత్రం ఆ అనుమానిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉంది. అధికారులంతా కూడా బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉండడంతో భక్తులు కూడా కొంత గందరగోళానికి కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందేమో కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. అయితే భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి కూడా భద్రతా సిబ్బంది చెప్తున్నారు. దుకాణాలను కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్నిప్పర్ డాగ్స్ కూడా తీసుకొని వచ్చి బీడీ టీములతో ఈ తనిఖీలను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తనిఖీల్లో దాదాపు 300 మందికి పైగా భద్రతా సిబ్బంది కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఈ భద్రతా తనిఖీల్ని ఇక నిరంతరంగా తారాళంగా కూడా కొనసాగించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలోనే ఈ తనిఖీలను కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఆలయం వద్ద కూడా భద్రతా సిబ్బంది విస్తృతంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అఖిలాండం వద్దకు కూడా చేరుకొని ఈ తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఆడ ఎవరైనా అనుమానిత మనుషులు కనపడితే మాత్రం వారిని అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆలయంకి అభిముఖంగా ఉండేటటువంటి అఖిలాండం వద్ద కూడా భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఈ తనిఖీలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా చెప్తున్నారు. బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఈ తనిఖీలకి లీడ్ చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, రమేష్ గారు. ఆయన అడిగి మరొక సార్, ఈ తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? పూర్తిగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవి మొత్తం ప్రతిరోజు ప్రతి వాహనాన్ని, ప్రతి బ్యాగులు, ఈ మఠాలు, పిలిగ్రిమ్స్ భద్రత కోసము తనిఖీ నిర్వహిస్తుంటాము. ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయా లేకపోతే జస్ట్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ రోజుతో చేసి ఆపేసే అవకాశం? నిరంతరం కొనసాగుతారు. ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం? ఖచ్చితంగా ఎస్పీ గారి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతారు. అంటే ఏమన్నా అక్కడ నిఘా వర్గాల నుంచి మీకు ఏమన్నా ఏదైనా అప్రమత్తమైన ఆదేశాలు వచ్చాయా లేకపోతే నిరంతరం తనిఖీలు కొనసాగించమని చెప్పి? నిరంతరం కొనసాగించే దానికోసమే చేస్తున్నాం.
ఇది తిరుమలలో భద్రతా తనిఖీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.